హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫ్రమ్ విక్రమ్ ఫిక్ జోన్. ఈరోజు టాపిక్ వచ్చి స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ పెరుగుతుందండి. రీసెంట్లీ ఒక మేడం వచ్చి నా క్లయింట్ ఏమంటే నేను జిమ్కి వస్తున్నా, డైట్ చేస్తున్నా, అయినా సరే వెయిట్ లాస్ అవ్వట్లేదండి, వెయిట్ పెరిగాను అనేసి ఆమె ఫేస్ చేసింది. నేను ఒకటే అడిగాను, అండ్ స్ట్రెస్ తీసుకుంటున్నా దానికి వస్తుంది. అవును సార్, నాకు వర్క్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కంపల్సరీ అండి, మీరు స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే మీకు స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతే ఆటోమేటిక్గా మీకు హంగ్రీనెస్ అనే ఆకలిని పెంచే విధానం, అంటే ఆటోమేటిక్ మనం ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటాం మనకు తెలియకుండా. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతే ఆటోమేటిక్గా ఫుడ్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. దాంతో మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, స్ట్రెస్ లెవెల్స్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హెల్దీ స్లీప్ని ట్రై చేయండి. తొందరగా పనుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ శాతం మీరు చేయాల్సింది ఒకటే, ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని పెద్దగా ఆలోచిస్తూ నాకే జరిగిపోతుందని అనుకునే విధానాన్ని మానుకోండి. మనిషి అన్నాక స్ట్రెస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటాయి, అన్నిటినీ ఫేస్ చేయాలి. అలానేసి మనం టూ మచ్గా థింకింగ్ చేసుకొని స్ట్రెస్ని పెంచుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారండి. మీరు ఎంత కష్టపడినా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. హెల్దీగా స్లీప్ చేయండి. ఇంకా వీలైతే ఒక హాఫ్ అన్ అవర్, 20 minutes, 50 minutes మెడిటేషన్ చేయండి. దాని నుంచి ఆ స్ట్రెస్ నుంచి డైవర్ట్ అవ్వడానికి మెడిటేషన్ చేయండి. ఎలాగో జిమ్ వస్తున్నారు, జిమ్తో పాటు కూడా మెడిటేషన్ చేయండి. హెల్దీ డైట్ తీసుకోండి, హెల్దీ స్లీప్ ఇవ్వండి. కంపల్సరీ మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి తప్ప ఏం లేదు. కంపల్సరీ స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.